ఓకే. సెంట్రల్ స్కీమ్స్ సంబంధించి నేను ఓన్‌గా తయారు చేసిన నోట్స్ అండి. ఇదేంటంటే పీఎం ఉన్నతి. పీఎం ఉన్నతిలో మనం చూస్తే ఉత్తర పూర్వ, ఉత్తర పూర్వ అంటే ఇక్కడ నేను నార్త్ ఈస్ట్ రీజన్ ఏమంటున్నాను, ఉత్తర పూర్వ ట్రాన్స్ఫర్మేటివ్ ఇండస్ట్రియలైజేషన్ స్కీమ్ 2024లో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు ఎవరండి? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసము మరియు పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి కోసం తీసుకొచ్చింది ఉన్నతి. ఏమి ఉన్నతి చేయాలనుకుంటున్నారు? ఇండస్ట్రీస్ని, మరి వేటిని? ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం అని చెప్పేసి ఎక్కడ? నార్త్ ఈస్ట్ రీజన్. ఇది లేటెస్ట్ స్కీమ్ అమ్మ, లేటెస్ట్ది. మరి ఏ మినిస్ట్రీ? కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఇండస్ట్రీస్కి సంబంధించి మరి ఏది? వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి అదితి. అదితి అనేది ఎవరిది? డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళది. మరి ఏమిటి డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళ యొక్క అదితి స్కీమ్ అని అంటే ఇది 2024లో వచ్చింది. చూడండి, అదితి అంటే ఏ ఫర్ ఏసింగ్, డి ఫర్ డెవలప్మెంట్ ఆఫ్, ఐ ఫర్ ఇన్నోవేటివ్, టీ అంటే టెక్నాలజీస్ విత్ ఐడెక్స్. మళ్ళీ ఐడెక్స్ని నేను ఏమని రాసిన? ఇన్నోవేషన్ ఆఫ్ డిఫెన్స్ ఎక్సలెన్స్, ఐడిఎక్స్. ఇన్నోవేషన్ ఆఫ్ డిఫెన్స్ ఎక్సలెన్స్ అనేది మరి ఈ ఐడెక్స్. అతిథి అనేది ఏసింగ్. ఏసింగ్ ఏస్ అంటే ముందుకు దూసుకెళ్ళడం. దేంట్లో? ఏసర్, ఏస్ అకాడమీ పేరు కూడా విన్నారు కదా. ఏసింగ్ డెవలప్మెంట్ ఇన్నోవేటివ్ టెక్నాలజీ విత్ ఐడెక్స్. ఇది గ్లోబల్ లీడర్ అండ్ సెల్ఫ్ రిలయన్స్ కోసం. ఏంటి గ్లోబల్ లీడర్, ఏం సెల్ఫ్ రిలయన్స్ అంటే మనము ప్రపంచవ్యాప్తంగా మనం సెల్ఫ్ ఇన్నోవేషన్ చేసి రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించి మన మీద మనమే ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఇతరుల దగ్గర నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోకుండా ఉండడానికి అదితి స్కీమ్ అనేది. మరి ఏ మినిస్ట్రీకి సంబంధించింది? డిఫెన్స్ మినిస్ట్రీ. మరి ఏం చేస్తున్నాము? ఏ టెక్నాలజీ? డిఫెన్స్ రంగంలో టెక్నాలజీని మనము డెవలప్ చేసుకుంటున్నాము. ఈ స్కీమ్ కూడా రీసెంట్ వన్, రైట్. ఓకేనా, దీనికి డేట్ ఏం అవసరం లేదు. నెక్స్ట్ కిరీట్. కిరీట్ అనేది చూడండి, సారీ, కీర్తి. కీర్తి స్కీమ్ వచ్చేసి ఇది నేను రాసిన, నా రైటింగ్ అర్థమవుతుందో లేదో. కీర్తి స్కీమ్ వచ్చేసి, కీర్తి స్కీమ్ ఖేలో ఇండియా కింద. ఖేలో ఇండియా, ఖేలో ఇండియా, ఖేలో ఇండియా రైజింగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రామ్. ఖేలో ఇండియా రైజింగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రామ్ వచ్చేసి ఎప్పుడు? 2024లో వచ్చిందండి. మరి దీంట్లో 9 to 18 ఇయర్స్ ఉన్న వాళ్ళని ఏం చేస్తాము? మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ కింద వాళ్ళని దాదాపు ఒక 2.5 లక్షల మందిని మనము దీనికి ఏం చేస్తాము? టెస్ట్ కోసం పిలిచి అందులో నుంచి కేవలం కొందరిని మాత్రమే 9 to 18 ఇయర్స్ ఉన్న పిల్లల్ని తీసుకొని వారికి స్పోర్ట్స్లలో ఈవెన్ ఒలింపిక్స్ రేంజ్లో మనము వారిని ఏం చేస్తున్నాము? తయారు చేస్తున్నాము. మరి డ్రగ్ ఫ్రీ వారికి ఏం చేస్తున్నాము? వ్యసన ముక్త కూడా చేస్తున్నాము. సో ఖేలో ఇండియా వచ్చేసి మన భారతదేశానికి సంబంధించింది. మనము ఆటలలో ప్రత్యేకంగా రాణించాలన్న ఉద్దేశంతో ఖేలో ఇండియా గేమ్స్ కూడా ఉన్నాయి చూడండి. ఖేలో ఇండియా గేమ్స్ అది మనం సెపరేట్ చెప్పుకుందాము. నెక్స్ట్ వన్ వచ్చేసి స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రామ్. స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రామ్ వచ్చేసి ఇది ఎక్కడ స్టార్ట్ చేశారంటే ఢిల్లీలో, కానీ ఇది సెంట్రల్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు 20 సాయిల్ ల్యాబ్స్ పెట్టి, ముఖ్యంగా కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ లాంటి వాటిలలో ఏం చేస్తున్నారంటే విద్యార్థులకు సాయిల్ టెస్టింగ్ గురించి, అసలు నేలలో ఉండే పోషకాలు, నేల సారవంతము ఏంటి అని మినిమం బేసిక్ సాయిల్ హెల్త్కి సంబంధించిన బేసిక్స్ స్కూల్లోనే నేర్పిస్తున్నారు. అందుకే దీన్ని స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రామ్ అని అంటారు సింపుల్గా. సో ఇది అంతగా ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ ఒకవేళ అడిగితే డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. ఓకేనమ్మా. నెక్స్ట్ వన్ వచ్చేసి పిఎం అనుసూచిత జాతి అభ్యుదయ యోజన. వెరీ 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 ఇంపార్టెంట్. ఏంది? ప్రధానమంత్రి అనుసూచిత జాతి అభ్యుదయ యోజన అనేది దేనికి సంబంధించింది? షెడ్యూల్ కులాలకు సంబంధించిన అనుసూచిత జాతి. షెడ్యూల్ కులాల్లో గతంలో అంటరాని వారుగా చూశారు కాబట్టి అభ్యుదయ్ డెవలప్మెంట్ కోసం ఒక స్కీమ్ అనేది వచ్చింది. దీన్ని అనుసూచిత అంటే ఏ, జే అంటే జాతి, ఏ అంటే అభ్యుదయ్,
వై అంటే యోజన. సో దీన్ని మనం ఏజేవై అని అనొచ్చు, ఏజేఏవై అనొచ్చు కదా. అయితే దీంట్లో మనం చూసినట్లయితే ఈ ఏజేవైలో చూడండి ఇక్కడ రాశాను షెడ్యూల్ కులాలకు సంబంధించి అంటున్నాం. దీనికి షెడ్యూల్ కులాలకు సంబంధించి అంటున్నాను. షెడ్యూల్ కులాలకు సంబంధించి ఏం చేస్తున్నాను, ఓవరాల్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్కి సంబంధించి గవర్నమెంట్ దాంట్లో 3 కంపోనెంట్స్ పెట్టిందండి. అదేంది, ఈ క్రింది వాటిల్లో పిఎం అనుసూచిత జాతి యోజనకు సంబంధించి కానిది ఏదని ఇచ్చింది అనుకోండి, ఉన్నది తెలిసి మునగాల కదా. అందుకోసం ఒకటి పిఎం ఆదర్శ గ్రామ యోజన. ఆల్రెడీ గతంలో మనం ఆదర్శ గ్రామాలంటే ఇక్కడ ఏం ఆదర్శ గ్రామ యోజన అంటే ఇక్కడ ఏమొస్తాయమ్మా, ఆదర్శ గ్రామ యోజనలో భాగంగా ఇక్కడ మనకు 50% కంటే ఎక్కువ షెడ్యూల్ కులాల జనాభా ఎక్కువ ఉంటే దీన్ని డామినెంట్ షెడ్యూల్ క్యాస్ట్ విలేజెస్ అంటారు. అక్కడ ఏం చేస్తున్నాం మనము, ఆ ప్రాంతాలలో మనం ఏం చేస్తున్నాం, ప్రత్యేకంగా ఆవాస్ యోజన గ్రామీణ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ఇల్లు కట్టించడము. మరి స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ టు షెడ్యూల్ క్యాస్ట్ అయితే ప్రత్యేకంగా షెడ్యూల్ క్యాస్ట్ సబ్ ప్లాన్ అనేది వచ్చిందిగా మనకు, ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక అని చెప్పేసి. ఐ థింక్ ఇట్ ఈస్ ఇన్ ఇయర్ 2000 ఆ టైంలో వచ్చింది. అయితే ఈ ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళికలో మనం చూసినట్లయితే జిల్లా వారీగా మరి ప్రణాళికలు రూపొందించేటప్పుడే బేసిక్ ఎమ్యూనిటీస్ సంబంధించి ఏం చేస్తున్నాము, బేసిక్ ఎమ్యూనిటీస్ కూడా అందిస్తున్నామా. అయితే దీంట్లో కనీస సౌకర్యాలు ఇవన్నీ. మరి మూడవది ఇంపార్టెంట్ వచ్చేసి గతంలో బాబు జగజీవన్ రావు ఛాత్రవాస్ యోజన అని ఉంటుండే, దాన్ని కూడా దీంట్లో కలిపేసి హాస్టల్ వసతి కల్పించడము, మెరుగైన హాస్టల్ వసతులు మరియు కొత్త హాస్టల్ బిల్డింగ్లు కూడా కట్టిస్తున్నామండి. ఇది దీనికి సంబంధించిన అంశం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం నెక్స్ట్ చూద్దాము, నెక్స్ట్ పారాగ్రాఫ్లో చూద్దాం. మరి దానికంటే ముందు నేను పిఎం అనుసూచిత జాతి యోజనని మీకు ఇంకా హైలైట్ చేసి చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పిఎం అనుసూచిత జాతి యోజన వచ్చేసి అయితే ఒక్కసారి చూడండి, పిఎం అనుసూచిత జాతి యోజన వచ్చేసి ఒక్కసారి ప్లీజ్ హ్యావ్ ఎ లుక్. పిఎం అజయ్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్. అయితే మీకోసం ఇది నేను ఇది చెప్పాలని చెప్పేసి ఇప్పుడే గూగుల్లో సెర్చ్ చేశాను, అంటే మీకు క్లియర్గా ఒక ఐడియా రావాలని. ప్రధానమంత్రి అనుసూచిత జాతి అభ్యుదయ యోజన అనేదమ్మా ఇక్కడ చూస్తున్నారు కదా. ఈ ప్రధానమంత్రి అనుసూచిత జాతి అభ్యుదయ యోజన అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. మరి దీంట్లో ఏమున్నాయి, ఆదర్శ గ్రామంగా ఎస్సీ డామినెంట్ విలేజ్. ఎస్సీ డామినెంట్ విలేజ్ అంటే దేన్ని అంటాం మనం, 50% కంటే ఎక్కువ షెడ్యూల్ క్యాస్ట్ విలేజ్. సెకండ్ వన్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ టు స్టేట్స్ అండ్ డిస్ట్రిక్ట్స్ అంటున్నాము. మరి కన్స్ట్రక్షన్ ఆర్ రిపేర్ ఆఫ్ హాస్టల్స్ అని చెప్పి అంటున్నాము. దీనికి సంబంధించి మనం ఒక బేసిక్ నాలెడ్జ్, థర్డ్ 5-year ప్లాన్లోనే 1961లో ఎస్సీ గర్ల్స్ హాస్టల్స్, మళ్ళీ 1989లో ఎస్సీ బాయ్స్ హాస్టల్స్ అనేటివి స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇంతవరకు ఈ ప్రాజెక్ట్ కింద ఏమేమి జరిగినాయో ఇక్కడ మనం చూసుకోవచ్చు. దీనిలో భాగంగానే స్కిల్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఇన్కమ్ జనరేషన్ యాక్టివిటీ, స్పెషల్ ట్యూటరింగ్, హైబ్రిడ్ ప్రాజెక్ట్స్ అన్నీ వస్తాయి. సో ఇన్ కేస్ మీకు వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది అజయ్ అంటే ఎస్ అని పెట్టాలి. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఆల్సో వన్ ఆఫ్ ది మేజర్ ప్రాజెక్ట్, దేంట్లో సెకండ్ సబ్ కాంపోనెంట్లో. సో ఇది అండి దీనికి సంబంధించింది. అయితే మళ్ళీ ఒకసారి ఐ విల్ ట్రై టు explain about the 3 components. First one is ఆదర్శ గ్రామ యోజన, సెకండ్ వన్ ఇది బేసిక్ కమ్యూనిటీస్, థర్డ్ వన్ ఇది మనము ఎవరి పేరు మీద చెప్పాము, జగజీవన్ రావు ఛాత్రవాస్ యోజన అని చెప్పాం కదా, బాబు జగజీవన్ రావు, దానికి రిలేటెడ్గా. సో ఇది అండి ఈ స్కీమ్స్కి సంబంధించి. నెక్స్ట్ స్కీమ్ కోసం రెడీ ఉండండి. మనము నెక్స్ట్ స్కీమ్ కూడా ఏమేమి ఉంటాయో ఒకసారి చెప్తాను. రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పురుషోత్తం రెడ్డి.